నమస్తే, వీటీవీ ప్రేమ్కి స్వాగతం. బీహార్ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి? బీహార్ ఎన్నికల మీద యావత్ భారతదేశంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఉంది. కారణం ఏంటంటే అది కేవలం బీహార్ ఎన్నికలకే పరిమితం అయితే ఇబ్బంది లేదు. కానీ గడచిన కొంతకాలంగా కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ బీహార్కి సంబంధించి విస్తృత స్థాయిలో ఓట్ చోరీ అనేటువంటి ఒక నినాదాన్ని తీసుకురావటం, సో మాయోపాయంతో బీజేపీ కూటమి గెలిచింది ఎన్డీఏ అనేటువంటిది ప్రజల్లో ఒక ప్రబలంగా ఒక నమ్మకం అనేటువంటిది విస్తృతంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో బీహార్లో రాజకీయ సమీకరణాల ప్రాతిపదికగా, ఈ ప్రచారాల ప్రాతిపదికగా అక్కడ ఎన్నికల్లో గనక ఎన్డీఏ కూటమి ఓడిపోతే దీని ప్రభావం ప్రత్యేకంగా ఆ రాష్ట్రానికే పరిమితం కాకుండా కాంగ్రెస్ ఇమేజ్ పెరగటం, అదేవిధంగా బీజేపీకి వ్యక్తిగతంగా నరేంద్ర మోదీజీకి ఒక తన ప్రతిష్టకి ఇది ఎఫెక్ట్ అయ్యి భవిష్యత్తుకు మళ్ళీ ఇబ్బందికరంగా మారే పరిస్థితి ఉంటుంది. ఈక్వేషన్స్ కూడా ఇలా ఉంటాయి. మరి ఏమవుతుంది బీహార్ ఎన్నికలు అని అంటే, బీహార్ ఎన్నికల్లో ప్రస్తుత పరిస్థితి అయితే ఒకరికి ఇది బాగుంది, వీళ్ళకి బ్రహ్మాండంగా ఉంది, వీళ్ళు గ్యారెంటీకి వచ్చేస్తారని అయితే చెప్పలేని పరిస్థితి. అక్కడ తాజా పరిస్థితులు కనుక చూసుకున్నట్లయితే నువ్వా నేనా అన్నట్టుగా ఉంది. కానీ ఇంకా ఈ ఇండియా కూటమికి సంబంధించి ఇంకా వ్యవహారాలు తేలాల్సి ఉంది. ముఖ్యంగా ఈ సీట్ల కుమ్ములాటలో గనక వాళ్ళలో విభేదాలు కనుక వచ్చినట్లయితే ఇది డెఫినెట్ గా ఎన్డీఏ కూటమికి అనుకూలంగా మారే అవకాశం కూడా ఉంది అని చెప్పుకోవచ్చు. అయితే ప్రధానంగా రెండు జాతీయ పార్టీల కూటమికి సంబంధించి అనేక సర్వేలు వెంటనే ఒక వారానికి ఒకటి ఈ సర్వేలు చేస్తూనే ఉన్నారు. తాజాగా కూడా సర్వేలు వచ్చాయి. సరే, ఈ సర్వేలకు సంబంధించి నేను కూడా ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే గతంలో జరిగినటువంటి యావత్ భారతదేశంలో జరిగినటువంటి సర్వేలన్నీ కూడా అసలు విస్తుపోయేటువంటి విధంగా ఫలితాలు వచ్చినాయి. ఆ ఫలితాల్లో చిదంబర రహస్యం ఏదో ఉందనేది కూడా చెప్తున్న సందర్భంలో సర్వేల జోలికి వెళ్లకుండా ట్రెండ్స్ గురించి మనం మాట్లాడుకుందాం. ఈ నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఏదైతే ఉందో, అంటే జాతీయ ప్రజాస్వామ్య కూటమి ఎన్డీఏ, ఈ ఎన్డీఏలో ఉన్నటువంటి పార్టీలు ఏంటి? ప్రధానమైనటువంటి పార్టీ బీజేపీ, తర్వాత మరొకటి జనతాదళ్ యునైటెడ్ అంటే జేడీయూ, ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నాయకత్వం. సో ఇంకొకటి లోక్ జనశక్తి పార్టీ రామ్ విలాస్ పాస్వాన్, ఇది ఎల్జేపీ ఆర్వి అంటారు, హిందుస్థానీ ఆవామ్ మోర్చా హెచ్ఏఎం, ఇవన్నీ కలిపి ఒక కూటమిగా ఉన్నటువంటి పరిస్థితి. మరి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎవరున్నారు అనే దాని మీద ఈసారి నితీష్ కుమార్ మీద ప్రజల్లో ఒక వ్యతిరేకత వచ్చిందనేటువంటి ఫీడ్బ్యాక్ ప్రాతిపదికగా నితీష్ కుమారే ఈ కూటమికి నాయకత్వం వహిస్తారా, ఈయనే మళ్ళీ ముఖ్యమంత్రి అనే విషయాన్ని మాత్రం కూటమి గుంభనగా ఉంచింది తప్ప ఎక్కడా కూడా స్పష్టత అనేటువంటిది ఓపెన్ చేయలేదు. ఇక మహాగఠబంధన్, ఈ మహాగఠబంధన్ గ్రాండ్ అలయన్స్ అనేటువంటిది కాంగ్రెస్ మద్దతు ఇస్తున్నటువంటి కూటమి. ఇందులో ప్రధానంగా ఉన్నటువంటి నాయకుడు ఎవరు అంటే రాష్ట్రీయ జనతాదళ్ ఆర్జేడీ తేజస్వి యాదవ్ నాయకత్వం, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మరొకటి, లెఫ్ట్ పార్టీలు అంటే వామపక్ష పార్టీలు, ఇవన్నీ కలిపి మహాగఠబంధన్ కింద ఉన్నాయి. దీనికి ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అంటే తేజస్వి యాదవ్ అనేటువంటిది. ఈ రెండు కూటమిలే కాకుండా తాజాగా రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా రంగంలోకి దిగాడు. ఆయన తనదైనటువంటి శైలిలో మేధావుల్ని, రచయితల్ని బాగా అంటే పూర్తిగా ఒక అలైట్ గ్రూపు, ఎక్కడా కూడా మచ్చలేనటువంటి వాళ్ళందరినీ కూడా తను అభ్యర్థులుగా పెట్టాడు. మరి వీళ్ళని రాజకీయాల్లో తను ఇక్కడ కింగ్ మేకర్ వేరు, కింగ్ అవడం వేరు. ఇన్నాళ్ళు సలహాలు ఇచ్చాడు, ఇప్పుడు తనే ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చాడు. ఇది ఎంతవరకు సక్సెస్ అవుతాడనేటువంటిది ఇది ఒక పాయింట్. ఎన్ని సీట్లు గెలుచుకుంటాడు? అయితే ఇది ముఖ్యంగా ఏంటంటే ఈ ప్రశాంత్ కిషోర్ యొక్క జనసూరజ్ పార్టీ ఎవరి ఓట్లని కొల్లగొడుతుంది, ఇది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే ఎన్డీఏ కూటమిలో గనక దానికి ఎఫెక్ట్ అయితే ఆ ఎన్డీఏ కూటమికి చాలా దెబ్బ పడుతుంది. సో ఇది ఇతను ఎవరు ఓట్లు చీలుస్తాడనే దాని మీద అయితే అంచనాలు చాలా కష్టంగా ఉన్నాయి. ఇక విన్నింగ్ ఛాన్సెస్ ఎవరికి ఉన్నాయి? బీహార్ రాజకీయాలను ప్రభావితం చేసేటువంటివి ఏంటంటే కేవలం పాలసీస్ మాత్రమే కాదు, అనేక ఈ కూటముల్లో బలాలు, బలహీనతలు ఇవన్నీ చాలా ఉన్నాయి. ముఖ్యంగా ఎన్డీఏ కూటమి గురించి మనం ముందుగా మాట్లాడుకుందాం. దీంట్లో బలాలు, బలహీనతలు, నితీష్ కుమార్ ఒక సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉన్నటువంటి ముఖ్యమంత్రి, ఇది ఆయనకు ఉన్నటువంటి బలం. ముఖ్యంగా మహిళా ఓటర్లలో ఆయనకు మంచి పట్టు ఉంది. తర్వాత ఈ ఫ్రీ బీచ్లో కూడా వాళ్ళకి ఆకర్షణీయమైనటువంటి పథకాలు ఇస్తున్నాడు కాబట్టి ఈ ఖచ్చితంగా మహిళల ఓట్లన్నీ గంపగూతగా ఆయనకి పడతాయి అనేటువంటిది ఒక ఇది ఉంది. తర్వాత మైనస్ పాయింట్ ఏంటి? నితీష్ కుమార్ తరచు కూటములను మారుస్తూ ఉంటాడు, ఒక నిలకడ లేనటువంటి వ్యక్తి కాబట్టి అతని విశ్వసనీయత
ఐక్యత మీద ఒక సందేహం అనేటువంటిది ఏర్పడైంది. ఇది అక్కడ ఉంది. ఇక బీజేపీకి చూసుకున్నట్టయితే బీజేపీ ఇక్కడ ప్రధానమైనటువంటిది అంటే సంస్థాగతంగా బలంగా ఉంది. తర్వాత ఎన్నికల నిర్వహణలో ఈ దేశంలోనే తనతో పోటీకి తోగగలిగినటువంటి పార్టీ ఏది లేదనేది చాలా వాస్తవం. కాబట్టి వాళ్ళ స్ట్రాటజీస్ ఎప్పటి వరకు ఒక రకంగా ఉంటాయి, లాస్ట్ మినిట్లో మరో రకంగా ఉంటాయి, ఏ విధంగా ఉంటాయి అనేటువంటిది ఒక పాయింట్. తర్వాత ఒక టవరింగ్ పర్సనాలిటీగా మోదీజీ ఆయన ఉన్నాడు. మోడీ ఫ్యాక్టర్ కూడా అక్కడ డెఫినెట్గా ఉంటుంది. తర్వాత ఇక ఆ మైనస్ పాయింట్ ఏంటంటే యాంటీ ఇన్కంబెన్సీ, అంటే రాష్ట్ర స్థాయిలో యాంటీ ఇన్కంబెన్సీ ఉంది, జాతీయ స్థాయిలో కూడా మోదీ గవర్నమెంట్ మీద యాంటీ ఇన్కంబెన్సీ అనేటువంటిది అక్కడ ప్రభావం చూపిస్తుంది అనేది ఒక అంచనా, ముఖ్యంగా అన్ఎంప్లాయ్మెంట్కి సంబంధించి. ఇక కులాల సమీకరణకు వచ్చినట్టయితే జేడీయూ, బీజేపీ, ఎల్జేపీ, రామ్ విలాస్ పాస్వాన్ ఈ పార్టీలన్నీ కూడా బహుళ కులాల మద్దతు పొందేటువంటి అవకాశం ఉంది. అంటే సీట్ల సర్దుబాటు కూడా సజావుగా సాగింది కాబట్టి పెద్దగా ఇబ్బందులు వచ్చేటువంటి ఇది లేదు. ఇది ఇక్కడ ఇక కాంగ్రెస్ మద్దతు కూటమి మహాగఠబంధన్ ఈ ఎంజీబీకి సంబంధించి ఏంటంటే వాళ్ళ సీట్ల సర్దుబాటు అయితే తప్ప ఇది ఎలా ఉంటుందనేటువంటిది చెప్పలేవు. ఖచ్చితంగా అక్కడ ఒక రిఫ్ట్ అనేది ఏర్పడుతుంది. మరి ఈ రిఫ్ట్ని అధిగమించి వీళ్ళు ఎలా సర్దుబాటు చేసుకుంటారు అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం. దాని ప్రభావం కూడా ఖచ్చితంగా చాలా నియోజకవర్గాల్లో ఉంటుంది. ఇక ఆర్జేడీకి ప్రధానంగా అసెట్ ఏంటి అన్నట్లయితే ముస్లింల ఓట్లు, తర్వాత యాదవుల ఓట్లు. అంతేకాకుండా వ్యక్తిగతంగా కూడా ఈ మహాగఠబంధన్లో తేజస్వి యాదవ్కి ఒక ఇమేజ్ ఉంది, ముఖ్యంగా యూత్లో ఒక ప్రత్యేకమైనటువంటి ఇమేజ్ ఉంది. ఆ తర్వాత యూత్కి ప్రత్యేకించి తను చేస్తున్నటువంటి ప్రామిసెస్ కూడా అట్రాక్టివ్గా ఉన్నాయి. ఇది వాళ్ళకున్నది. సో ఈ రకంగా చూసుకున్నప్పుడు ఆర్జేడీ కాంగ్రెస్ మధ్య సీట్ల సర్దుబాటు కనుక జరిగిపోతే అన్ని కూడా ఇదైతే వాళ్ళ కూటమికి కూడా విన్నింగ్ ఛాన్సెస్ ఉన్నాయి. ఇక ఈ ఎన్నికలు ముఖ్యంగా ఈ వీళ్ళిద్దరికీ కూడా ప్రధానంగా ఒకవైపు కుల సమీకరణలు, మరొక వైపు నిరుద్యోగం, ఇంకొక వైపు పొలిటికల్ ఇష్యూస్. ఇవి ఇక్కడ ఓవరాల్ అంశాలు. అయితే తాజాగా జరిగినటువంటి సర్వేల్లో తెలుస్తుంది ఏంటంటే కేవలం 1.6% ఎన్డీఏ కూటమికి ఆధిక్యం ఉంది. కేవలం 1.6. ఒకవేళ 1.6 కనుక అది ఎలా ఉంటే దాన్ని వాళ్ళకున్నటువంటి పోలింగ్ ఎక్స్పీరియన్స్, దాన్ని ఏంటంటే పోల్ మేనేజ్మెంట్ అంటాం. ఈ పోల్ మేనేజ్మెంట్లో డెఫినెట్గా బీజేపీ లాగేస్తుంది, దానికి పెద్ద సందేహమే లేదు. కాబట్టి దానికి ఒక స్లైట్ ఎడ్జ్ ఉంది. దీన్ని మనం పరిగణలోకి తీసుకోలేము. ఒక్కసారిగా మళ్ళీ అంచనాలు కూడా మారిపోవచ్చు. కానీ ఈ పీపుల్స్ పల్స్ అనేటువంటి సర్వేకి ఒక ఆథెంటిసిటీ ఉంది, ఒక రెప్యుటేషన్ ఉంది. దాని ప్రకారంగా 1.6 అనేటువంటిది ఉంది. తర్వాత ముఖ్యమంత్రులు ఎవరు అనేటువంటి ఇష్యూలో కూడా తీసుకుంటే నితీష్ కుమార్కి ఏమో 32%, తేజస్వి యాదవ్కి 48%. సారీ, ఇది ఓట్ మేనేజ్మెంట్కి సంబంధించి ఈ వీళ్ళ యొక్క ముఖ్యమంత్రులకు ఉన్నటువంటి ఇమేజ్ పరంగా చూసుకున్నట్లయితే నితీష్ కుమార్ కంటే కూడా నితీష్ కుమార్ కేవలం 23% ఉంది. తేజస్వి యాదవ్కే అత్యధికంగా ఎక్కువ వ్యక్తిగతమైనటువంటి ఇమేజ్ ఉంది. అయితే ఓవరాల్గా ఈ ఫిగర్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మారిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఇది భవిష్యత్తులో దీని ఇంపాక్ట్ ఖచ్చితంగా దేశ రాజకీయాలని ప్రభావితం చేసేటువంటి, కాబట్టి ఇది ఎన్డీఏ కూటమికి కాంగ్రెస్ కూటమికి కూడా చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి ఎన్నికలు. అందుకని ఇది ఏమవుతుందనేటువంటిది చూడాలి. బట్ ఇప్పటికిప్పుడు ఉన్నటువంటి ట్రెండ్స్ అయితే మాత్రం ఇంకా మునుముందు మారేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మళ్ళీ మరొకసారి దీని గురించి మాట్లాడుకుందాం. ప్రస్తుతం అయితే కేవలం 1.6% ఎడ్జితో ఎన్డీఏ కూటమి ఆధిక్యంలో ఉందనేది తాజా సర్వేలు చెప్తున్న మాట. థ్యాంక్ యూ. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.